హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగసాని వ్లాగ్స్. ఓకే అండి, ఈరోజు మనం తయారు చేసుకునేది పెసరట్టు. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం రండి. ఫస్ట్ మేము నైట్ 2 గ్లాసెస్ బియ్యము 3 గ్లాసెస్ పెసలు వేసుకున్నాము, నైట్ పెట్టుకున్నాము. ఇవి నానాయి. ఇప్పుడు ఇవి మిక్సీకి పట్టుకుందాం మనం. ఇవి బాగా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకుందాం, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం మిక్సీకి పట్టుకుందామండి. మనము పచ్చిమిర్చి ఇలానే వేసుకుంటే, అలా కట్ చేసి వేసుకుంటే కంటే ఇలా వేసుకుంటే మేలండి. దీంట్లోనే కలిసిపోతుంది కాబట్టి మిక్సీకి పట్టేసుకుందాం. మనం ఇలా మిక్సీకి పట్టుకున్నామండి. చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఇదొక బౌల్లోకి తీసేసుకుందాం మనం. తర్వాత మనం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర వేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి చూసుకొని, మాకైతే సరిపోయింది. మనము దాంట్లో చట్నీ వేసుకుందామండి. పల్లీలు వేయించి పెట్టుకున్నాం ముందుగానే, కొన్ని పుట్నాలు వేసుకుంటున్నాం, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం మేము ఎండబెట్టి వేసుకున్నాం, అన్నీ వేయించి వేసుకున్నాము. ఇప్పుడు ఇవి మిక్సీకి పట్టుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్. చట్నీ రెడీ అయింది. ఇలా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. చూడండి మెత్తగా బాగా వచ్చింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. పెంకు పెట్టుకున్నాం, పెనం హీట్ అయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. మనకి పెసరట్టు అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి. వేడిని కూడా అది తగ్గిస్తుంది. మనకి ఎక్కువ వేడున్నా తింటే తగ్గుతుంది. మరీ పలుసగా అయితే రాదు, కొద్దిగా లైట్గా మందంగా వస్తుంది. ఎక్కువ పెసలు అయితే రావు, ఒట్టి పెసలైనా రావు దోశ. బియ్యం యాడ్ చేస్తే వస్తాయి, అందుకు బియ్యం వేసుకున్నాం మేము. చూడండి ఎంత దూరగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎక్కడ బాగా కాడింది. చట్నీ దోశ వేసుకున్నాం, చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు గంగసాని వ్లాగ్స్. Thank you for watching this video. Bye friends.